హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బృందావనం. నేనైతే రీసెంట్గా చిలుకూరు వెళ్ళాను. చిలుకూరు అంటే గుర్తొచ్చేది అందరికీ బాలాజీ టెంపుల్. ఆ టెంపుల్ ఒకటే కాకుండా పక్కన చాలా టెంపుల్స్ విజిట్ చేశాను. సో ఈ వీడియోలో ఆ టెంపుల్స్ అన్నీ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను మెహదీపట్నం వెళ్ళాను. అక్కడ నుంచి బాలాజీ టెంపుల్కి వెళ్ళే బస్సెస్ డైరెక్ట్ ఉన్నాయి, అవి ఎక్కేసి వెళ్ళిపోయా. ఈ టెంపుల్కి నేను ఒక్కదాన్నే వెళ్ళా, సోలో ట్రిప్ అన్నమాట. సో సోలో ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఇయర్స్ తర్వాత టెంపుల్కి వచ్చాను అన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, ఇప్పుడు ఒంటరిగా వచ్చాను. సో ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ని వీసా గార్డెన్ అంటారంట. సో ఈ టెంపుల్ ప్రత్యేకత అందరికి తెలిసిందే. ఇక్కడికి వచ్చి ఒక కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని చాలామంది నమ్మకం. సో నేనైతే సాటర్డే వెళ్ళా, చాలా రష్ ఉండే అక్కడ. సో నేను వెళ్ళింది సాటర్డే కాబట్టి గుడి బయట ప్రదక్షిణ చేయాలన్నమాట. అదే మహాప్రదక్షిణ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో నేను ఒక మహాప్రదక్షిణ చేశాను. తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోయా. దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ టెంపుల్లో చాలాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం. టెంపుల్ బయటకు వస్తే ఇక్కడ మనకు చాలా షాప్స్ కనిపిస్తాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్. నాకైతే భలే క్యూట్ అనిపించింది. చాలా క్యూట్ ఉంది కదా ఈ బర్డ్ నెస్ట్. సో నేను ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయా. సో ఆకలి అవుతుంది, సో బ్రేక్ఫాస్ట్ చేసేసాం. సో ఇక్కడ నుంచి టెంపుల్ ముందుకి నడుచుకుంటూ వెళ్తే, బస్ ఎక్కే దారిలో ముందుకు నడుచుకుంటూ వెళ్తే పక్కన ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఆ లార్డ్ శివ టెంపుల్, ఆ స్టాచ్యూ కూడా చాలా బాగుంది కదా. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. నా టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా మీకు టైం ఉంటే చూసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి టెంపుల్స్. సో నెక్స్ట్ నేను మెహదీపట్నం బస్ ఎక్కి హాస్టల్ రోడ్ దగ్గర దిగాను. అదే బ్రహ్మకుమారీస్ ఓం శాంతి మ్యూజియం. ఇది బ్రహ్మకుమారీస్ వాళ్ళ మ్యూజియం అంట. చాలా అంటే చాలా బాగుంది, పెద్ద శివలింగంతోని. ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటది. లింగం స్టాచ్యూతో డిజైన్ చేశారన్నమాట. సో ఈ మ్యూజియం లోపల నుంచి పైకి వెళ్ళాలన్నమాట, చాలా బాగుంటది. సో మొత్తం మనకి 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ శివలింగం చుట్టూ డిజైన్ చేసి పెట్టారన్నమాట. సో ఇవన్నీ అవే చూస్తున్నారు కదా. ఇది మొత్తానికి ఒక స్పిరిచువాలిటీ అన్నమాట. సో నేను వెళ్ళినప్పుడు ఒక తాతయ్య గారు ఉండే, ఆయన మెడిటేషన్ గురించి చెప్పారనమాట. పూజలు ఇవన్నీ కాకుండా మెడిటేషన్ చేసి మన సోలోని మనం ఫైండ్ చేసుకోవాలి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మన ఆత్మని ప్రశాంతంగా ఉంచుకోవడం, దానికంటే ముఖ్యమైనది ఇంకేది లేదన్నట్టుగా చెప్పాడు తాతయ్య. సో ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. సో ఈ టెంపుల్ వెళ్ళే దారిలోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా విజిట్ చేయండి. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను బస్ ఎక్కి కమలం మందిర్ లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయా. లోటస్ టెంపుల్ వెళ్ళే రూట్ హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ అనమాట. అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, దిగేసి రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. సో లోటస్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. చాలామంది ఈవినింగ్ టైం వెళ్తారంట. ఈవినింగ్ టైం లైటింగ్స్తో ఇంకా బాగుంటుందని. బట్ నాకు న్యాచురల్ బాగా నచ్చింది. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టూ తామరపూ రేకులతో భలే డిజైన్ చేశారు. అండ్ టెంపుల్కి గోడల చుట్టూ మొత్తం రకరకాల విగ్రహాలు ఉంటాయి దేవుళ్ళవి. సో టెంపుల్ కూడా ఇది సంబట్ శివుడు అండ్ కృష్ణునికి సంబంధించిలా ఉంటుంది టెంపుల్. ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాను. చల్ల గాలి భలే అనిపించింది నేను వెళ్ళినప్పుడు. అయితే టెంపుల్ మొత్తం వ్యూ బాగుంటుంది, చుట్టూ గ్రీనరీ అలా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు చిలుకూరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ 3 ప్లేసెస్ని అయితే విజిట్ చేయండి. సో మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఈ 3 టెంపుల్స్ విజిట్ చేయండి, చాలా బాగుంటాయి ప్లేసెస్. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో with your friends and don't forget to subscribe to బృందావనం.